కపిరాజు ముందు సితవాది శ్రేణియుం పూంచి దండం గుంగొని తోడు చందనము మీదన్ నారి సాధించుతున్ అంటి పాంచాలిని బట్టి అట్టి ఇటులీనా కంటికి కడవ నీరు కారింపుచున్న దుంటతరము చూచితివే ధర్మపుత్ర అన్న పోవుట తగదన్నా అచ్చటికి అన్న పోవుట తగదన్నా అచ్చటికి అన్న పోవుట తగదన్నా అన్న పోవుట తగదన్నా పోవుట తగదన్నా పోవుట తగదన్నా పోవుట తగదన్నా నీ ఆలోచన ఏదో మనల చంపవాడు రమ్మన్నా అన్న ప్రేమత ముందు మనల్ని డబ్బ పెట్టించే మందు అన్న ప్రేమత ముందు అన్న గసికి నాటించే కోపంలోన కట్టితో ఇచ్చే అన్న గసికి నాటించే కోపంలోన కట్టితో ఇచ్చి విసిగి మల్లవాడు వీటికి పిలుచుట విసిగి మల్లవాడు విసిగి మల్లవాడు విసిగి మల్లవాడు వీటికి పిలుచుట గసి తీర్చుకున్న మసలాక మన ముందు పోవుట తగదన్నా ప్రకృతి ఒడిలో పరవశించిపోతున్న ఆ ఊళ్ళో సరిగ్గా 40 ఇండ్లు కూడా లేని ఆ ఊళ్ళో మొత్తం జనాభా 100 మంది కూడా లేని ఆ ఊళ్ళో తినడానికి మంచి తిండి, ఉండటానికి మంచి ఇల్లు, బ్రతకడానికి సరైన పని కూడా లేని ఆ ఊళ్ళో ఒక్కటి మాత్రం చాలా ఎక్కువ అంటే అంతా ఇంతా కాదు, మీరు ఊహించలేనంత. మనల్ని సృష్టించిన ఆ దేవుడు కూడా ఆశ్చర్యపోయేంత. అదేంటో మీరే చూడండి. అన్నా నీ కోపం అనుకుద్దు, అంతేగాని ఆవు తోట అనుకుతాడేందన్నా. నష్టపోయింది నేను, మీకు సంబంధం లేని విషయం వదలండ్రా. అది కాదన్నా, నువ్వు దిగే వరకు మేము వదలం. నువ్వు వాడిని చంపుకో, ఆవు దూడ జోలికొస్తే మాత్రం వదిలేది లేదు, ఒప్పుకునేది లేదు. మీతో పెద్ద తలనొప్పి అయిపోయిందిరా. ఎవరితో గొడవ పడినెవరు అందరినీ కాపాడడానికి వచ్చేస్తారు.
నీలాంటి వాళ్ళు ఉండాలిరా ప్రతి ఊర్లో. ఇంకా ఒక పక్క తెల్లారనే లేదు, అప్పుడే మంది తాగుతున్నావు. గలీజినా కొడుక, ఊళ్ళో వాళ్ళందరూ ఎట్టున్నారు, నువ్వెట్టున్నావురా? ఎందుకురా నీ బతుకు? పో బయట. వాసు, రవి, రాఘవ, రమేష్ 10 మందికి సహాయం చేయడం, ప్రతి ఒక్కరితో కలిసి బ్రతకడమే పనిగా బ్రతుకుతున్న ఈ నలుగురు ఆ ఊళ్ళో వాళ్ల కోసమే పుట్టారనిపిస్తుంది. అదే ఊర్లో పక్కనోడితో పని లేకుండా, పనిపాట లేకుండా, మందు తాగడమే పనిగా మంచి చెడు అన్నీ మందే అని బ్రతికే వీడూ ఒకడున్నాడు. మందు లేకుండా వీడిని చూడలేం, మందు చేతిలో ఉంటే వీడితో మాట్లాడలేం. వీడంటే ఊళ్ళో అందరికీ భయం. ఇటువంటి మనిషిని భరించడానికి 3 ఉన్నారు. ఒకరు వీడి తండ్రి, ఇంకొకడు వీడి తమ్ముడు, మూడోవాడు ఆ ముక్కంటి. ఇంతకీ వాడి పేరు చెప్పలేదు కదూ? మార్కండేయ. మార్కండేయ, మార్కండేయ. నాయనా వసంత, అమ్మా వసంత, వసంత వస్తున్నా. కొంచెం టీ నీళ్ళుంటే తేమ్మా. ఇదిగో నాన్న. నువ్వు తాగినావా? సరే నాన్న, నేను వంక దగ్గరికి వెళ్ళి బట్టలు తుక్కొని వస్తాను. సద్దన లోపల పెట్టాను, తినేసి సిటీకి పోయి నువ్వు జాతరకు కావాల్సిన సామాన్లన్నీ తీసుకునిరా. డబ్బులు సట్లో పెట్టున్నా. సరేమ్మా. వెళ్ళొస్తానన్నా. జాగ్రత్త అమ్మా, ఊర్లో దొంగ నా కొడుకులు ఎక్కువైపోయినారు. పోనీ బాటిల్ నా కొడక.
వెళ్ళే బాటలో నా ఓయమ్మి 101 చెట్టున్నది. ఆ 101 చెట్టుకి నాకున్న పట్టుకి నీ కట్టు జారదా ఓయమ్మి. జాతరలో సరుకుల కోసం ఓయమ్మి నీ అయ్యను ఊరంపావా. నీ అయ్యను ఊరంపి నా కోసం గంపెత్తి ఊపుకుంటూ వచ్చేసావా ఓయమ్మి. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నానో తెలీదా? ఎందుకు వచ్చానో తెలీదా? వచ్చావులే, ఎప్పుడు ఆ ముగ్గురుతో కలిసి తిరుగుతుంటావు. నీకోసమే మా అయ్యని టౌన్కి పంపించాను. నీ నడుముప్పుల సందులో నా ఓయమ్మి బొమ్మేసి కుమ్మేస్తానే. బొమ్మేసి కుమ్మేసి నీ అమ్మ అప్పని మరిపించి మురిపిస్తానే ఓయమ్మి. ఒకసారి చెప్తాను ఈడే దగ్గర ఎదవల్లారా వీడియో గేములు కాదురా, ఈత నేర్చుకుంటారా పిల్లన్నా ఎల్లారా. షెడ్యూల్ వేసుకునే వయసు వచ్చింది, సిగ్గు పోద్దిరా. ఒక్కడికి కూడా ఈత వచ్చి సావదు. ఈ మీడియా లోపు మీరే పైకి రావాలా. రేయ్ తమ్ముడు, ఎక్కడ్రా? రేయ్, ఈ ముసలోడు చంపేస్తున్నాడు రా. ఆస్తి మొత్తం నీ పేరు మీద రాస్తాడంట, వచ్చి రాసుకోబోదు. ఎప్పుడురా? జాతరకు వస్తా ఉన్నావా? ఏందిరా? ఏందా సర్ప్రైజా? ఏదో ఒకటి చేయరా రే, ఈ ముసలోడితో పని లేకుండానా. అది అంతమలేని దేవత, సత్యమైన దేవత, అండపిండ బ్రహ్మాండమైన దేవత, అష్టదిక్కులు ఏలేటి దేవత, చంద్రగిరి దేవత, అంజేరమ్మ దేవత, అట్టా నడిసొస్తున్న ఈ ఊరి గ్రామ దేవత. రే వచ్చాడ్రా.
హాయ్ మామా. హాయ్ రా. సరే సరే రారా కూర్చో కూర్చో. వాట్ ఈస్ దిస్? ఇంకా ఏంట్రా బొమ్మలు పెట్టుకుని పూజలు అంటున్నారు? అయినా మీరు నాన్ వెజ్ తినడానికి జాతరలు అంటారు, పండగలు అంటారు. అంతేగాని నాకు పెద్దగా వీటిపైన ఏం ఇంట్రెస్ట్ లేదబ్బా. ఏదో మీరు పిలిచారని క్యాజువల్గా వచ్చా. అదర్వైజ్ ఐ డోంట్ లైక్ ఆల్ దిస్. డాక్టరా లేరా? లేవాయ్ చెప్పండి. అమ్మ నాడు చూడరా. బొమ్మకే ఉంటుందాడి? పోరా చెప్పింది చెయ్యి. సరే. నాడేం కొట్టుకుంటుంది? ఏం కొట్టుకోవట్లా. ఎవడురా ఎత్తున్నావు? బొమ్మకి నాడు ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది అంటున్నాడు. పూజారులో అమ్మకు అలంకారం చేసి బలి అండ్రా. డాక్టర్ ఇప్పుడు పోయి చూడరా అమ్మకి నాడే. కాష్ఠపాషాణధాతూనాం కృత్వా భావేన సేవనం శ్రద్ధయా చతయా సిద్ధస్థస్య విష్ణుః ప్రసీదతి. ఏరా అది కూడా బాగున్నావా? ఏంట్రా ఊర్లో విశేషాలు? హలో అన్నయ్య, ఇప్పుడు ఊర్లో దిగానన్నయ్య. నేను రావడానికి లేట్ అవుతుందన్నయ్య. నాన్నకు మాత్రం అస్సలు చెప్పకు, నీకు పెద్ద సర్ప్రైజ్. ఏంట్రా ఇంకేంటి ఊర్లో విశేషాలు? అవునరా, నేను చెప్పినవన్నీ అరేంజ్ చేసావా? ఓకే అయితే పద. ఓ తాగుబోతు తమ్ముళ్ళు, తాగనోళ్ళకి వందనాలు. తాగినా తాగకపోయినా కొన్ని మాత్రం పచ్చి నిజాలు. ఏందన్నా నిజాలా? రేపటికెవ్వడు ఉంటాడో గ్యారంటీ నువ్వు ఇస్తావా? మనకున్నది ఒకటే ఈరోజు, ఎంజాయ్ చేద్దాం రా బ్రదరు. రేపటికెవ్వడు ఉంటాడో గ్యారంటీ నువ్వు ఇస్తావా? మనకున్నది ఒకటే ఈరోజు, ఎంజాయ్ చేద్దాం రా బ్రదరు.
ఆంటీకి రూటేసి అమ్మాయికి బీటేసి బీరు బాక్స్ తెప్పించి ఫ్రెండ్స్ అంతా తాగేసి ఊకోబెట్టి నిలబట్టి కూర్చోబెట్టి పడుకోబెట్టి సెల్ఫీలు తీసి స్టేటస్లు పెట్టి సమయాన్ని మొత్తం ఎంజాయ్ చేద్దాం రా బ్రదరు రా బ్రదరు రా బ్రదరు రా బ్రదరు. రేపటికెవ్వడు ఉంటాడో గ్యారంటీ నువ్వు ఇస్తావా? మనకున్నది ఒకటే ఈ రోజు ఎంజాయ్ చేద్దాం రా బ్రదరు. పల్లెల్ని తీసేసి పట్నాల్లో తోసేసి పంచాయతీలు తీసి కార్పొరేషన్లో వేసి ఉన్నవాడు లేనివాడు నల్లవాడు తెల్లవాడు లగ్జరీల కోసం ఈఎంఐల మోసం జీవితం మొత్తం అప్పుల భారం. బ్రదరు 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 ఓ బ్రదరు బ్రదరు బ్రదరు. రేపటికెవ్వడు ఉంటాడో రేపటికెవ్వడు ఉంటాడో గ్యారంటీ నువ్వు ఇస్తావా? మనకున్నది ఒకటే ఈ రోజు ఎంజాయ్ చేద్దాం రా బ్రదరు. రేపటికెవ్వడు ఉంటాడో గ్యారంటీ నువ్వు ఇస్తావా? 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 ఎరా దుప్పోడా ఎలా ఉంది? బాగుందా? అయితే పద అలా తిరిగొద్దాం. అరే దుప్పోడా, ఇలా మా అన్న నాన్న చూస్తే సర్ప్రైజ్ అవుతారు కదా. అరే సిటీలో నా ఫ్రెండ్స్కి వీడియో కాల్ చేసి చెప్తానన్నాను, ఇప్పుడే చేసేస్తాను. సిగ్నల్ లేదురా, ఇక్కడే ఉండు. రేయ్ బాగుందరా? హాయ్, వస్తున్నా. మిట్టి మిట్టియా ద్రౌపది జడను పట్టియే బతగుణ ఆడు పట్టియే బతగుణ.
మిట్టి మిట్టి ఆ ద్రౌపది జడను పట్టి బతగుణ వాడు పట్టి బతగుణ కండ కొవ్వుచే నిండు జగంబున కండ కొవ్వుచే కండ కొవ్వుచే కండ కొవ్వుచే నిండు జగంబున పట్టి బతగుణ వాడు పట్టి బతగుణ ఇద్దరిలో మన మందగమనను ఇందరిలో మన మందగమనను నింద చేయతగుణ వాడు నింద చేయతగుణ ఇందరిలో మన మందగమనను ఇందరిలో మన మందగమనను నింద చేయతగుణ వాడు నింద చేయతగుణ ఊర్లో చిన్న పెద్ద అందరికీ తెలియజేయడం ఏమనగా రేపు మన వాసు, రవి, రాఘవ, రమేష్లు అందరికీ జాతర సందర్భంగా మటన్ బిర్యానీ పెడతా ఉంటారు కాబట్టి ఊర్లో ఎవరు పొయ్యి ముట్టించకూడదని దండోరా వేస్తా ఉంటారు. వంశీ 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 ఏందిరా సరిగ్గా చెప్పి సావు. వంశీ ఏమి చెప్పకుండా ఏడుస్తాడు. ఏమైందిరా వాడికి? ఎక్కువ ఎక్కడికి రా? వంశీ నలుగురు వంశీ నలుగురు వంశీ నలుగురు వంశీ నలుగురు. వస్తే వాడు నీ దగ్గరికే వస్తాడు. మరి ఈడికి వచ్చాడు వస్తావా ఎద్దవా? ఏమైందిరా వాడికి? ఈడేం జరిగిందిరా? ఎవర్రా కొడుకులు? రేయ్ నలుగురు వంశీ ఆడా. తమ్ముడు వంశీ రే నాగి వంశీని చూసినావా? ఏడవైనాడు ఇటు. రే మా వంశీ కనిపించాడా బాబా నీకో? ఏమా మా వంశీని చూసినావా? జాతర పోలు
పాయ పాత్ర పాత ఓను పాయ. ఏయ్ దుబ్బోడా ఏంద్రా అది? జాతర పాత్ పను పై హే ని పై పై పై. ఇంకోసారి దొబ్బోడు జోలికి వచ్చినారో అడుసు దొక్కినట్టు దొక్కతా. ఏందిరా? ఆ మార్కండయ్య గడి వల్ల మా ఊర్లో ఉండాలంటేనే భయం వేస్తుంది పెద్దయ్య. రోజు రోజుకి వాడు ఆగడాలు ఎక్కువైపోతున్నాయి పెద్దయ్య. మీరు వాడిని ఏదో ఒకటి చేయకపోతే వాడు మమ్మల్ని నాలో కొడుతుంటాడు పెద్దయ్య. ఎందుకు కొడుతున్నాడో కూడా తెలియదు పెద్దయ్య. మొన్న కూడా నా కొడుకు నలుగురు కూర్చొని మాట్లాడుతున్నా పెద్దయ్య. ఊరికి వెళ్ళాడు. అవును పెద్దయ్య, మీ గురించి కూడా తప్పుడుగా మాట్లాడతాడు పెద్దయ్య. ఎప్పుడు తాగొచ్చి మా నలుగురిని కావాలని కొడతాడు పెద్దయ్య. వాడు అంత మొగోడైపోయినాడు. వాడి అంతు చూస్తా. వీధుల్లో ఆడవాళ్ళు ఉన్నారని కూడా చూడకుండా ఎక్కడ పడితే అక్కడ తాగుతున్నాడు పెద్దయ్య. మన కులపోలంటే వాడికి అంత లెక్కలేదా? డేయ్ మేముండగా మీ పైన ఈగ కూడా అవ్వాలదు. అవును పెద్దయ్య, లేకపోతే చంపేస్తాడు మమ్మల్ని. మీతో చెప్తామంటే కూడా ఏం పీకుంటావు పీకు అన్నాడు పెద్దయ్య. అంత బలిసిందా నా కొడుక్కి? పెద్దయ్య నా కొడుకు తాటో ఎట్ట తేల్చేద్దాం. ఏం మార్కొండా, మాటి మాటికి మా పిల్లకాయలు కొడతా ఉన్నావంట. వాళ్ళకెవరూ లేరనుకున్నావా? మేమున్నాం. ఊర్లోకి పోలీసు రావడం కారణం ఒక కారణం వల్ల పోలీసు వాళ్ళకి చెప్పకుండా ఉండా. కానీ నాకు ఈ నలుగురు నా కొడుకుల పైన అనుమానంగానే ఉండాది. నా కొడకల్లారా, నా తమ్ముడు కనబడేంత వరకు వీళ్ళు యాడ కనిపిస్తే కొడతానే ఉంటా. నీ దిక్కును చోటు చెప్పుకో. మా దొబ్బోడు నలుగురు అంటా ఉండాడు. నా తమ్ముడికి గాని ఏమన్నా జరిగిందని తెలియాలా? ఒక్కొక్కడిని ఒంగోబెట్టి అంత లేదు. వీళ్ళు నువ్వు అనుకున్నట్టు చెడ్డోళ్ళు కాదు. వీళ్ళు పుట్టినప్పటి నుంచి మాకు తెలుసు. నీ తమ్ముడు సిటీలో పెరుగుతున్నాడు. ఎక్కడ ఏం పాడు పని చేసి ఇరుక్కున్నాడో వెళ్ళి ఎతుక్క. ఇంకొకసారి వీళ్ళ పైన చేయి చేసుకున్నావో మర్యాద ఉండదు. జాగ్రత్త. పదండ్రా. పోరా. ఇతని పేరు బాలు. ఊరికి కొత్త. ఆ ఊళ్ళో ఏదో ఒక పని చూసి పెట్టమని ఆ నలుగురు కుర్రాలని ప్రాధేయపడుతున్నాడు. ఆ నలుగురినే ఎందుకు అడుగుతున్నాడో మీరే చూస్తారుగా. ఇంకోసారి నిన్ను వాళ్ళతో చూశానో అమ్మ ముక్కలుగా నరికేస్తా. గలీజ్దానా. నేనెవరితో తిరిగితే నీకెందుకు? ఓ ఏనాయనా ఎందుకు ఏడుస్తున్నావమ్మా? అంగిడికి అడిగి పోయేస్తా ఉంటే నేను రమేష్ తో మాట్లాడినానని ఆ యదవనాయాలు, అదే ఆ తాగుబోతాడు అందరి ముందు నన్ను కొట్టినాడు నాయనా.
నిన్ను కొడతాడా? ఎంత ధైర్యమా నా కొడుక్కి? ఈ యదవనాయలతో పెద్ద తలనొప్పి అయిపోయింది. నువ్వు వాడితో మాట్లాడతావా లేకపోతే నన్ను ఇప్పుడు ఉరేసుకొని చావమంటావా? నువ్వేం బాధపడకమ్మా. ఇప్పుడే పెంచిన సుబ్బయ్యని తీసుకుపోయి ఆ నా కొడుకు కథ ఏందో తేల్చేస్తా. ఇక జీవితంలో నీ జోలికి రాకూడదు. యదవనాయలు యదవనాయలు. నా కూతురు కొడతావరా? అంత బలిసిందా? బలరామయ్యా, వయసులో పెద్దోడు అని తిరిగి చేయి చేసుకోకుండా ఉండా. నీ కూతురు ఆ రమేష్ గారితో ఏడ పడితే ఆడ ఏదో వేషాలు వేస్తా ఉండదు. ముందు దాని దారిలో పెట్టుకో. అది ఎవరితో తిరిగితే నీకెందుకురా? ఇంతవరకు నేనే దాన్ని కొట్టలేదు. ఇంకొకసారి నా కూతురు జోలికి వచ్చినావో కుక్కను కొట్టినట్టు కొట్టి దిక్కు లేకుండా చేస్తాను నా కొడక. ఏంది బలరామ నా వీటితో మాట్లాడేది? ఇంకొకసారి మన బిడ్డ జోలికి వస్తే నడి రోడ్లో బండ పెట్టి గుట్టలుడు తీసి అడ్డంగా నరుకుతాం. నరకతావు తాగుబోతు నా కొడక. సుబ్బయ్య, సుబ్బయ్య వస్తాడానా? నా కూతురు ఏమన్నా వచ్చిందా ఇంటికి? పాప రాలేదనా? రాలేదా? ఏమైంది? ఏమీ లేదు సుబ్బయ్య. తెల్లారెళ్ళి ఈ వేళ వరకు రాలేదు. మీ ఇంటికి ఏమైనా వచ్చిందేమో వచ్చినా. పెంచలే ఇంటికాడ ఏమైనా ఉందేమో చూసొద్దామా? పోదాం రానా, చూద్దాం. సరే. పెంచలేయా? పెంచలేయా? అన్నా అన్నా రానా లోపల. పర్వాలేదులే, లోపల రానా. ఉన్నీలే. ఏనా నా కూతురు ఏమన్నా వచ్చిందా? రాలేదునా? రాలేదా? గొడవిందనా? అబ్బే అదేం లేదు పెంచలేయ్యా. తెల్లవారి నుంచి ఇప్పటి వరకు రాలేదు. సుబ్బయ్యల ఇంట్లో అడిగినా రాలేదన్నాడు. మీ ఇంటికి ఏమన్నా వచ్చిందేమని వచ్చినాం. రాలేదునా? ఏడపోయిందో ఒకసారి చూద్దాం. చూద్దాం పదనా. పదం రానా. పెంచలయ్యా అన్నా, ఆ ఒక్కగానొక్క కూతురు ఆశలన్నీ దానిపైనే పెట్టుకుని బతుకుతున్నారు. అలాంటిది దానికి ఏమైనా జరిగితే నేను బతకలేను పెంచలయ్యా, బతకలేను. ఏం కాదులేనా. పొద్దున్నే వెళ్ళింది. ఇప్పటి వరకు ఇంటికి రాలేదు. దానికి ఏమైనా జరిగితే నేను తట్టుకోలేను సుబ్బయ్య, తట్టుకోలేను. తిరిగి వస్తున్నా, బాధపడుతున్నా. ఒక్క పూట ఇంటికి ఆలస్యంగా వస్తే వేళకి తిరగపోతే మీ ఆరోగ్యం ఏమవుతుంది నాన్న అని నాకు చెప్పి అన్నం తినిపించేది. అలాంటి నా కూతురు లేకపోతే నేనెవరి కోసం బతకాలి పెంచలయ్యా. ఏం కాదునా, ఏం కాదునా. తిరిగి వస్తుంది. ఆస్తోనే బతుకుతున్నాను పెంచలయ్యా. ఏం కాదన్నా, వసంత వస్తుంది, తిరిగి వస్తుందన్నా. ఎడవకన్నా, వస్తుందన్నా. పెంచినయ్యా, నాకు ఆ నా కొడుకు మార్కొండన పైన అనుమానంగా ఉంది. ఏమైందనా? సుబ్బయ్య, మొన్న నా కూతుర్ని అంగడి దగ్గర కొట్టినాడని నాతో చెప్పి ఏడ్చింది. అవునా? నా కొడుకును పట్టుకుంటే నా కూతురు ఎక్కడుందో తెలుస్తుంది. వాడి తమ్ముడు కనపడలేదని ఊరంతా ఎదుగుతూ ఉన్నాడు. ఇప్పుడు నా కూతురు కూడా కనపడలేదు. మొత్తానికి ఆ నా కొడుకు నాటకం ఆడుతూ ఉన్నాడు. అదనరా.
మార్కండేయ అన్న ఏంటి సడన్ సర్ప్రైజ్? వంశీగాడు కనిపించట్లేదురా. కనిపించట్లేదా? మీకేమన్నా తెలుసా అని. అదేంటన్నా ఊరికి వచ్చాడుగా, మా అన్నని చూడాలి, జాతరలో అమ్మాయి వేషం వేయాలి, సర్ప్రైజ్ చేయాలి అని మీకోసమే వచ్చాడు కదన్నా. నా దగ్గరికి రాలేదురా. లేదన్నా వచ్చాడు, అమ్మాయి వేషం వేసుకున్నాడు, మాకు వీడియో కాల్ కూడా చేశాడన్నా. సిగ్నల్ లేదని గుట్టపైకి కూడా ఎక్కాడు. తర్వాత గుట్టపైన కూడా ఎవరితోనో మాట్లాడాడన్నా. కాసేపటి కాల్ కట్ అయిపోయింది. ఎవర్రా? ఎవరు? అంటే ఏదో 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 పేరు వినిపించిందన్నా. ఎవరో రవి రాఘవ. కన్ఫామ్ అన్నా, కన్ఫామ్ రవి రాఘవ. ఇంకా ఎవరో ఇద్దరు ఉన్నట్టున్నారన్నా. వాడికేమైందన్నా? ఎందుకు బాధపడుతున్నావు? వాడికేం కాదులే అన్నా. లేదురా, ఆడికేదో జరిగింది. నేను వెళ్ళి వాళ్ళతోనే తెలుసుకుంటా. మీరు బాగా చదువుకోండిరా. సరే అన్నా.
ఏమైందిరా? ఏమిరా అట్టున్నారు? ఎవర్రా వాడికి ఎన్నిసార్లు చెప్పిన వాడు వారన్నా? ఎక్కడ నా కొడుకు? రండ్రా, వదరా. ఎన్నిసార్లు చెప్పినా వినవరన్నా కొడక. సరేనా అల్లుడా ఇట్లాంటి పదం అల్లుడా వాడు ఎట్టొచ్చినా ఈదో వంటిదే రావాలా వల్లకూడదు నా కొడుకునే నువ్వు పో అట్ట పదం పద నా కొడుకునే మా కూడా పోలే కొట్టేంత మగాడైపోయినవరా నా కొడుకుని పని తరివేయండిరా
ప్రచండ కాలయముడు కదం తొక్కినాడు కాలభైరవుడు కర్కసులకు కథన రంగ వీరభద్రుడు కాదన్నా అవునన్నా అపర కల్కిరా వీడు ఓం నమో భగవతే సదా శివాయ సకల తత్వ విదుర్వాయ సకల లోకైక కత్రే సకల లోకైక హత్రే సకల లోకైక సంహత్రే సకల లోకైక సాక్షిణే సకల నిగమ గుహ్యాయ సకల లోకైక వరప్రదాయ సకల దుహిదార్థ భంజనాయ సకల జగద భయంకరాయ శశాంక శేఖరాయ శాశ్వత నిరావాసాయ నిరావాసాయ నిరామయాయ నిరాటంకాయ నిష్కలంకాయ నిష్ప్రభంజాయ నిధ్వందాయ నిస్సంగాయ నిర్మమాయ నిర్మలాయ నిర్గుణ విభవాయ నిత్య శుద్ధ బుద్ధ పరిపూర్ణ సచ్చిదానందద్వైత పరమ ప్రకాశాయ పరమ శాంత ప్రకాశాయ తేజో రూపాయ తేజో ద్విపతయే జయ 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 రుద్ర మహారుద్ర మహారౌద్ర వీరభద్రావతార మహాభైరవ కాలభైరవ కపాలమాలాధర ఖట్వాంగ ఖడ్గ చర్మ పరశు పాశంకుశు ఢమరుక మృగశూల చాప బాణ గదా శక్తి బింది వాల తోమల ముసల ముసుండి ముద్గర ప్రాస హరిగ పట్టిశ శతఘ్ని చక్రాధ్యాయుధ భీషణ కర సహస్ర దంష్ట్ర కరాళ వేదళ వికటాట్టహాస విస్ఫాటిత బ్రహ్మాండ మండల నాగేంద్రహార నాగేంద్ర వలయ నాగేంద్ర చర్మధర మృడ మృత్యుంజయ త్రయంబక త్రిపురాంతక విరూపాక్ష విశ్వేశ్వర వృషభ వాహన హర నా దేవుడు నా కోసము ఒకని పంపిస్తాడు. వస్తా. ఒక్కని కూడా వదలను. అందరి సంగతి తేలస్తా. ఒక్కొక్కడికి ఈ భూమి మీద ప్రతి సమస్యని పరిష్కరించడానికి ఒకడుంటాడు. అలాగే ఈ మార్కండేయ సమస్యను పరిష్కరించడానికి ఒకడు వస్తున్నాడు. తన స్నేహితుడి కోసం పద్మవ్యూహంలో అడుగు పెట్టబోతున్నాడు. అయినా పోలీసు ఉద్యోగం అంటే ప్రతిరోజు పద్మవ్యూహమే కదా. మరి ఆ మార్కండేయుని ఈ పద్మవ్యూహం నుండి బయటకు తీసుకొస్తాడో లేదో చూద్దాం. నమస్తే సార్. నమస్తే మార్కండ. వచ్చి బండెక్కు. నేను రాను సార్. వస్తే ఊర్లో ఒక్కొక్క నా కొడుకుని నరికి పారేస్తా. అలాగే నరుకుదాం, ఇద్దరం కలిసి నరుకుదాం. ముందొచ్చి బండెక్కు. నువ్వు చెప్తా ఉండవు కాబట్టి వస్తా ఉండా సార్. వెంకీ 10 నిమిషాల్లో నా కొడుకులు నలుగురు నా ముందుండాలి. వెళ్ళి చెప్పా పెద్ద మనుషులకే.
చెప్పండి సార్. నేను వస్తున్నా మార్కండ. అట్నే సార్. నువ్వు చెప్పేంత నిజమేనా? అవును సార్. నువ్వేం భయపడకు. సరే సార్. అంత ఘోరమైన మనుషులా లేక వాళ్ళ మీద ఏంది సార్ నువ్వు కూడా అట్నే అంటావు? నిజం చెప్పు. భగవద్గీత ప్రమాణం చేసి కోర్టులో అబద్ధం చెప్తారేమో గానీ మాలాగా సారాయి చేతులు పెట్టుకుని అబద్ధం చెప్పాం సార్. 2 రోజుల్లో వస్తున్నా, వాళ్ళ కథ తేల్చేద్దాం. అట్నే సార్. నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు ఎట్టంటే అట్టే సార్. సరే మార్కండ. సరే త్వరగా వచ్చేస్తారే. అట్నే సార్. ఇదిగో పెద్ద మనుషులు, ఆ నా కొడుకులు 4 నాకు అప్పచెప్పండి. వాళ్ళు ఏమి తప్పు చేశారని అప్పచెప్పాలి సార్. వాళ్ళు ఏం తప్పులు చేశారని తెలిస్తే మీరే వాళ్ళని చంపేస్తారు. ముందు వాళ్ళు ఏం చేశారో చెప్పండి సార్. అసలే పోలీసోడు మా ఊళ్ళోకి వస్తే ఒప్పుకోం. అట్లాంటిది మా ఊళ్ళోకి వచ్చి మా పిల్లకాయలు అందున మా కులపతోళ్ళు తీసుకెళ్తావా? మర్యాదగా చెప్తున్నా, ఆ 4 నాకు అప్పచెప్పితే మీకు మంచిది, మీ ఊరికి మంచిది. అసలు ఏమి జరిగిందో చెప్పకపోతే పంపించేది లేదు, ఏమీ లేదు. నీ వల్ల ఇందు నువ్వు చేసుకో. ఒక్కసారి చెప్తే మీకు అర్థం కాదా? అసలు మీ ఊర్లో ఏం జరుగుతుందో తెలుసా? నీ కూతురు చంపింది ఎవరో తెలుసా? వసంత నువ్వు కూడా నువ్వు కూడా ఛాన్స్ వదలకూడదు. వదలండి, వదలరా. ఆగవే. నిన్ను నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. దయచేసి నన్ను వదిలేయండి. వీళ్ళు నిన్ను అడిగారు, నేను ఇయ్యాలా అంతే. వదిలేయండిరా, వదిలేయండిరా. ఎంతసేపు చూసారా? అయిపోయింది.
చేయరా. మార్కండే తమ్ముడిని చంపింది ఎవరో తెలుసా? మన ఊళ్ళో మనం ఎన్ని యాదవ పనులు చేసినా మన ఊర్లో మన కులపోళ్ళున్నంత వరకు మనల్ని ఆయన కలుసుకొని వాళ్ళు ముందుంటారు. అవునరా ఎర్రినా కొడుకురా. గొర్రె నా కొడుకులకి ఒక గొర్రెని కోసేస్తే మన చుట్టూ తిరుగుతారా. ఏ పిల్ల, హాయ్ రమేష్, రాఘవా, వస్తున్నా. ఎవరది కొత్తగా ఉంది? మిట్టి మిట్టియా ద్రౌపది జడలో పట్టి బతగును. హే హే లేవే లే. వీడు లేమంటే లేదు. అవునా? పోతే పోయాడు. అవునరా, వీడు మార్కండే గారు తమ్ముడు రా. ఏంట్రా నువ్వు అనేది? ఉండేది ఏంట్రా ఇలా జరిగింది? రేవో పంచేద్దాం, నువ్వు వెళ్ళి కత్తులు తీసుకురారా. మీ ఊర్లో పనికొచ్చాడే బాను, ఆ బాను చంపింది ఎవరో మీకు తెలుసా? అసలు ఆ బాను ఎవరో తెలుసా? హలో బాను, నేను మార్కండేయ. చెప్పు మార్కండేయ, ఏంటి విషయాలు? నీతో పని పడిందిరా. నాన్నగారు బాగున్నారా? తమ్ముడే ఎలా ఉన్నాడు? ఆడి గురించే ఫోన్ చేశానురా. జాతరకు వచ్చి ఇప్పుడు దాకా ఇంటికి రాలా. దొబ్బోడేమో నలుగురు అంటా ఉన్నాడు. నాకేదో తేడా కొడతా ఉందిరా. అవునా? నువ్వేం టెన్షన్ పడద్దు. టెన్షన్ పడకుండా ఎలా రా ఉండేది? నాకు ఓ ఫ్రెండ్ ఉన్నాడు, వాడికి అన్ని విషయాలు నేను చెప్పి ఒంటరిగా మీ ఊరు వస్తాను. ఏం జరిగిందో తెలుసుకుంటాను. త్వరగా వచ్చాయి. ఉంటాను మరి. ఏరా మావా? ఏమమ్మా బిజీగా ఉన్నట్టున్నావు? ఏమీ లేదురా, చిన్నప్పుడు 5th క్లాస్ వరకు నేను నా ఫ్రెండ్ మార్కండేయ కలిసి చదువుకున్నాం. వాళ్ళ తమ్ముడు కనబడటం లేదని కాల్ చేశాడు. పర్సనల్గా ఊరికెళ్ళి రావాలి. ఈ లోపల నా వర్క్ నువ్వు చూసుకో. జాగ్రత్త, ఏదైనా అవసరం అయితే నాకు కాల్ చేయి. సరే మరి, నేను సాయంత్రం బయలుదేరదాం అనుకుంటున్నా మావా. ఏంటి ఇలాగే వెళ్తావా? లేదురా, ఇలాగే వెళ్ళలేను. ఆ ఊర్లోకి పోలీసు వాళ్ళు వెళ్ళకూడదట. కంప్లైంట్ చేసిన వాళ్ళని ఆ ఊరు వాళ్ళు కొడతారంట. అందుకే కొత్త మనిషిలా వెళ్తా, ఏదో పనోళ్ళ. మొత్తానికి ఫ్రెండ్షిప్ కోసం పోలీసుడు పనోడు అవుతున్నాడు అనమాట. అమ్మా నాన్న తర్వాత మనిషికి ఫ్రెండే కదా మా లైఫ్. నాకేమైనా జరిగితే నువ్వు రావా? ఇప్పుడే కదరా అన్నావు ఫ్రెండ్ అంటే లైఫ్ అని. నీకోసం నేను కాకపోతే ఇంకెవరు వస్తారు? ఇటు మాటలేనా? కాఫీ గిఫీ ఏమైనా ఉందా? మావాడు పోలీస్ అని మార్కండేయతో మాట్లాడేటప్పుడే వాళ్ళు తెలుసుకున్నారు. వాళ్ళ గురించి నిజాలు ఎక్కడ బయట పెట్టేస్తాడేమోనని ఎంత దారుణంగా చంపారో తెలుసా? ఊళ్ళో అందరి ముందు మంచివాళ్లుగా నటించి లోపల ఎన్ని దారుణాలు చేస్తున్నారంటే కారణం బరితెగింపు. ఏమైనా మా వాళ్ళు కాపాడేస్తారులే అనే ధైర్యం.
నమస్తే తమ్ముళ్ళు. నేను పని కోసం అడిగాను, ఏదో ఒక పని ఇప్పిస్తానన్నారు. అరే అన్న కూర్చోరా, కూర్చోనా. అన్న తీసుకో తాగన్నా. నా కొడుకు పోలీస్ అని మనకు తెలియదు అనుకుంటున్నాడా? పని కావాలంట, పని. అందరం కలిసిద్దాం పని. వదిలేంట్రా, మీ గురించి ఎవరికి చెప్పండ్రా. నాకు భార్య పిల్లలున్నారా, చిన్న బిడ్డుందిరా. మీ కాళ్ళు పట్టుకుంటాను, వదిలేంట్రా. రే మీ గురించి ఎవరికి చెప్పండ్రా ప్లీజ్ రా. రవిగా తీసుకోరా కత్తులు. నా కొడుకు చంపి ఏం చేశారో తెలుసా నీకు? మీకే బిర్యానీ చేసి పెట్టారు ఆ నా కొడుకులు నలుగురు. నా కూతురు తప్పుపోయినా కూడా పోలీసోళ్ళు ఈ ఊర్లోకి రాకూడదని ఇప్పటి వరకు కంప్లైంట్ ఇవ్వలేదు. ఇప్పుడు నా కొడుకు చెప్పాడని ఊర్లోకి వచ్చావు, జాగ్రత్త. రేయ్ అల్లుళ్ళు, ఎన్ని ఘోరాలు చేసినా ఎంత అన్యాయం చేసినా మన కులపోళ్ళను వదులుకోకూడదు. మన కులమే ముఖ్యం. వాళ్ళని పంపించేది లేదు సార్. మీ దగ్గర సాక్ష్యాలుంటే తీసుకొని రండి. ఇదిగో ఏళ్ళలో నొదిలేస్తే రేపు బెట్టాలేం తీసుకొస్తారో, ఊరినంతా బొక్కలో వేస్తారో. ఇళ్ళనేసేస్తే రేపటికి మీకు బిర్యానీ రెడీ. మంచి దుఃఖంలో ఉన్నారు ఇద్దరు. నలుగురు నా కొడుకులు పారిపోకుండా చూడాలి. ఆ నలుగురు నా కొడుకుల సంగతి మళ్ళా ముందుల దగ్గర నుంచి ఎట్లాగైనా తప్పించుకోవాలి సార్.
మీ పీక కోస్తా. ఈ పిల్ల నా కొడుకులెత్తి పక్కన పడేయండిరా. అదరని బెదరని అదరని బెదరని గుండెనిదిరా. శత్రుపురం 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 శత్రు 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 శత్రుపురం 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 శత్రు 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 శత్రుపురం 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 శత్రు 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 శత్రుపురం. వదలకు వదలకు ఒక్కడిని వదలకు. అరిచినా అలిగినా అరిచినా అలిగినా ఎటువైపు వెళ్ళినా వదలకు వదలకు ఒక్కడిని వదలకు. ఎదవనా కొడక, నీ కూతురు చంపి తగలేశారా? అయినా మా కులపోళ్ళు అంటున్నావు. నా కూతుర్ని మా కులపోళ్ళు ఏమి చేసినా పర్వాలేదురా, కానీ వేరే కులపు నా కొడుకు వస్తే నేను ఒప్పుకోను. కౌరవులా కీచకులా రావణాది రాక్షసులకు వారసులా తరిమి కొట్టు తరిమి కొట్టు. తరిమి 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 కొట్టు. ఏ ఒక్కడిని వదిలినా ఆ దేవుని మీదొట్టు. వాళ్ళను వదలొద్దు. చెట్టుకొకడు పుట్టకొకడు కాదు కాదు, నువ్వు కోటికొక్కడు. వాసు, ఆ నా కొడుకుని ఏసేయాలిగా ఈరోజు ముక్కలు ముక్కలుగా నరికేయాలా నా కొడుకుని. రే రవి రండ్రా. పట్టు వదలని భట్టి విక్రమార్క, అక్రమాలకు నువ్వు కట్టు ఆనకట్ట.
అసుర సంధ్య వేళ అఘోరాల గోల దేశానికి పట్టిన పీడ ఈ కుల రక్కసి నీడ ఎడా పెడ ఎదిగిపోయి చెదలు పట్టినట్టు మొదలు విరిగినట్టు దేశమంతా భ్రష్టు పట్టి కులం పేర తొక్కి పట్టి కూటికాడ కులం కాటికాడ కులం కులం పేరు చెప్పుకునే సిగ్గులేని జనం మారరా మారరా మారకుంటే చావరా. ధర్మమెక్కడా దేవుడెక్కడా దేవుడికి ధర్మానికి మధ్య నలిగిన మనిషి ఇక్కడ ఒక్కడైనాడు ఆ ఒక్కడే నీకు ఎవడైనాడు. మీ చావు గావు కేక పెట్టి మీ ముందు పంచ ఎత్తి గట్టి ఉడుం పట్టు పట్టినట్టు ఊపిరాడనీకుండా నడుం కట్టి తడబడక ఉడికిపోతుంటే మీ కుల పెద్దలు ఎక్కడ మీ జాతి రంగు ఎక్కడ మీ ఊరి జనం ఎక్కడ మీ అహంకారం ఎక్కడా మనుషులా పశువులా భూమి మీద తిరుగుతున్న పాపగ్రహాల
రక్షణ శిష్ట రక్షణ కృష్ణగీతకే పరిమితమా రాముడు కృష్ణుడు చేస్తేనే ధర్మయుద్ధమా నేనున్నా నీ తోడయ్యని ఈశ్వరుడే వస్తుంటే రక్తమంతా మరిగిపోయి కత్తి పట్టి రగిలి రగిలి రగిలిపోయి యముడిని చూసారా? చూపిస్తా, యమధర్మరాజును చూపిస్తా. హద్దు లేదు పద్దు లేదు ఆనవాయితీ అసలు లేదు. తప్పు చేసినా ఒప్పుకోక పెత్తనం చేస్తారా? చెప్పుకునే దిక్కులేక ఒక్కడిని వదలక రొమ్ము విరిచి జబ్బ చరిచి రచ్చ 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 చేసి ఊచకోత కోసినట్టు నరకరా కొడుకుల్ని నరకరా, నరకరా కొడుకుల్ని నరకరా. ఏ కులంరా మరణాన్ని శాసించేది, ఏ మతంరా మృత్యువును జయించేది. కులం లేదు మతం లేదు మరణానికి జాతి లేదు. నరకరా కొడుకుల్ని నరకరా. పాపమేదో పుణ్యమేదో కమ్ముకున్న చీకటేదో మనసు లేదు మమత లేదు, మనసు లేదు మమత లేదు మనస్సాక్షి అసలు లేదు. అష్టదిక్కులు ఒక్కటవ్వాలా, అష్టదిక్కులు ఒక్కటవ్వాలా, ఒక్క వేటుతో ముక్కలవ్వాలా. ఎరుపెక్కిన చంద్రుణ్ణి చూడాలా, లోకమంత గజ గజ వడకాల. నరుకు 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 నరకరా కొడుకుల్ని నరకరా, నరకరా కొడుకుల్ని నరకరా. సింహానికి వేటను ఎవడురా నేర్పేది? ఎన్ని వీధి కుక్కలైతే ఒక్క సింహమయ్యేది. నరకరా కొడుకుల్ని నరకరా, నరకరా కొడుకుల్ని నరకరా. కులం సపోర్ట్ ఉంటే ఏమైనా చేస్తారా? కులం కులం అంటారా? మొగోడు ఆడికి తేడా తెలీదరా? ఎట్టా పుట్టారా? ఎవరికి పుట్టారా?
చంపేసినాడు రా తమ్ముడా, యాడుంటావు రా తమ్ముడు? ముక్కలుగా నరికి చంపాం, అయినా ఎవ్వడు ఏం పీకలేదు. వీళ్ళు మన ఎంట ఉన్నంత వరకు ఎవ్వడు వచ్చి మన బొచ్చు కూడా పీకలేడు. ఆ బలరామయ్య గారి కూతురు, మనోడి లవరు, మనమందరం కలిసి బాగా ఎంజాయ్ చేసి చంపేశాం కదరా, ఎవ్వడూ పట్టించుకోలా. ఇప్పుడు ఆ పోలీస్ కుక్కలకి సాక్ష్యాలు కావాలంటే ఎక్కడ చూస్తారో? ఊరి జనాల కడుపుల్లోనా? కన్నబిడ్డలు బలైపోయినా, కూడుగుడ్డ లేకపోయినా, కాటికి వెళ్లే వరకు కులం కులం అని చచ్చిపోతున్న ఇటువంటి శత్రుపురాలు అంతమైతే తప్ప మన దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారదు, మారదు, మారదు. మారవలసింది రాజకీయ నాయకులు కాదు, పోలీసు వ్యవస్థ కాదు, ప్రభుత్వాలు కానే కాదు. మనం జై హింద్, జై హింద్, జై హింద్. కంటకుడన్న వీని గర్వతనమున అంటి పాంచాలిని బట్టి అట్టి ఇటులివా కంటికి కడవ నీరు కారింపుతున్న దుంటతనము చూచితివే ధర్మపుత్ర. రావే పోదాము సుయోధన రాజు పిలవనే
తగదన్న అట్టటికి అన్న పోవుట తగదన్న For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.